హాయ్ అన్న వైఎస్ షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది మావిగన్ పైన. అవినాష్ రెడ్డి లోపల అవినాష్లో నాశనం అని చెప్పి, జగన్లో గన్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ పేర్లు పెట్టుకొని మీ ఊర్ల పేర్లు కూడా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది ఇలాగ నేర్పిన చదువులు ఎవరు నేర్పారు, సంస్కారం ఎవరు నేర్పారో ఏం అర్థం కావట్లా. అదేమంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అంటారు. ఏమో పేర్లు పెట్టుకోవడం ఏందిరా నాయన. అది కాదు, ప్రతి దాని మీద మీ పేర్లు ఉండడం ఏంది, మీ ఊరు ఉండడం అసలు ఏంది, మీ ఆలోచనలు ఏంది అర్థం కావట్లేదు. ఇప్పటికి జనం నవ్వుకుంటున్నారు రా నాయన ప్రతి ఒక్కళ్ళు. మీకు అర్థమవుతుందో లేదో, ప్రతి ఒక్క దాని మీద నీ పేరు ఏంది, ఏంది నీ ఆలోచన ఏంది. మరి ఆమె కూడా అట్లాగే మాట్లాడింది, శర్మిల గారు కూడా మాట్లాడింది కరెక్టే. అట్లాగే పులివెందుల్లో గోటలే ఇప్పుడు బాబాయ్ గారి వివేకా గారి హత్య కేసులు ఏం మాట్లాడారు, వచ్చేసారు చంపేశారు అని చెప్పేసి ఒక సింపతి పొందుదామని ప్లాన్ వేశాడు. అది స్పాట్లో ఒక్కసారిగా పులిగేకినట్టు మొత్తం దొరికారు, గోటలతో చంపారు అది ఇది అని చెప్పేసి సిబిఐ ఇప్పుడు దాకా నడుపుకొస్తుంది. 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉంది. ఏం చేశాడు బాబాయ్ కేసు, నిందితులను ఏమైనా పట్టుకున్నారా, ఏం జరిగిందనేది ఒకటేమైనా బయటకు వచ్చిందా విషయం ఏమన్నా, వదిలేసేసి ఆయన ఉపయోగించుకున్నారా అని అంటున్నారు అందరూ. అదొక నింద అనేది అట్లాగే ఉంది లైఫ్ లాంగ్. ఈ పేరు ఆలోచన ఏంది అర్థం కావట్లా. ఎందుకని ప్రతి దాని మీద ఈయన పేరు ఉండాలా? ఆ భయమేనయ్యా జనాన్ని భయపెట్టేస్తుంది, నీ మీద అభిమానం కూడా పోగొడుతుంది అనేది ఎందుకు గ్రహించట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కావట్లా. కొంతమంది జగన్ ఫ్యాన్స్ మాట్లాడతారు, ఆ మాట్లాడే ఎదవల వల్లే నాశనం అవుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ప్రతి దాని మీద ఆయన పేరు. ఒక భూ వ్యవహారం అనేది మొదలు పెట్టావు, ఎంత మంచి పని అది. భూ కొలతలు ఎంత మంచి పని, అది మీద నీ రాయి పాస్బుక్ మీద నీ పేరు పెట్టుకునేప్పటికీ జనం భయపడిపోయారు. వీడు 10 ఏళ్ళు ఎత్తున్నాడు, మన దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటాడు, మన ఆస్తులు మొత్తం ఏ బంగ్లాదేశోడికి అమ్మేస్తాడో, ఏ బ్రిటిషోడికి మళ్ళీ అమ్మేస్తాడో, అంత భయం ఒక ఆలోచన వచ్చిందయ్యా నీ వల్ల. మరి నువ్వు చేసే పని ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి అనేది ఇప్పటికీ తెలుసుకోకుండా పనికి మాలిన వాళ్ళు మళ్ళీ మాట్లాడుతుంటే వాళ్ళు వెనకమాలి వెళ్ళి ఏం మాట్లాడారు మా రాంబాబు గారు, ఏం మాట్లాడారు మా రోజా గారు, ఈ మాట్లాడేది నువ్వు ఎవడయ్యా నీకు నేర్పుతుంది రాజకీయము? సామాన్యుడే తిడుతున్నాడయ్యా నిన్ను బండాబూతులు. నువ్వు అర్థం చేసుకో, మాట్లాడే విధానం అనేది నేర్చుకోవాలని మేము కోరుకుంటాం. అయితే ఆ పేర్లోనే జగన్లో గన్ అని చెప్పేసి, అవినాష్లో నాశనం అని చెప్పేసి ఉన్నాయి. అది దాని గురించి ఏం చెప్తారు? ఇక నాశనం ఏముందో, చెప్పేది ఏముంది. ఆయన అవినాష్ కూడా లబోదిబా అంటున్నాడు, నాకేం తెలియదమ్మా ప్రమాణం చేద్దాం ఎడరా అని అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు మీడియా ముందు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తున్నారు అని అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు కూడా అర్థం కాదు. సగం తెలిసి మాట్లాడతాడా, సగం తెలియక మాట్లాడతాడా, ఏందనేది అర్థం కావట్లేదు. పార్లమెంట్కి వెళ్తున్నారంటే పార్లమెంట్కి విలువే లేకుండా చేశారు వీళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడినా కూడా వేస్ట్. కానీ శర్మిల గారు చేసిన ఘాటు వ్యాఖ్యలైనా ఆయన ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మావి గన్లు, జాబీ గన్లు, ఆ గన్నులు అనేవి వదిలేసి జనంలోకి వెళ్తే మర్యాద అనేది ఉంటుంది. నీకు సినిమా చూపిస్తాడు అంటాడు చంద్రబాబు నాయుడికి. ముందు నీ సినిమా ఏందో చూసుకోవయ్యా. జనం నీ గురించి ఏమనుకుంటున్నారని ఒక 10 మందిని అడుగు, అప్పుడు నీకు తెలిసిద్ది నీ సినిమా ఏంది ఏందనేది. నువ్వు పాదయాత్ర మొదలుపెట్టినా కూడా నీ పేటీఎం బ్యాచే ఉంటుంది. నీకు ఓటేసేవాళ్ళు, నేను ఆదరించేవాళ్ళు, సరైన కూలి పెట్టలు కానీ నీ మీద ప్రేమ పోయిద్ది తప్ప నువ్వు పాదయాత్రలు చేసినా, ఏ యాత్రలు చేసినా, మావి గన్ యాత్రలు చేసినా, ఏం చేసినా ప్రయోజనం అనేది లేదనేది నువ్వు గ్రహించాలని మేము కోడిగుడ్డ. ఇవి కోడిగుడ్డు గురించి ఇంకేం మాట్లాడతామన్నా, రీసెంట్ గా దొరికాడు పాపం ఒక్కడి. రైట్ మంచి అదే కోడిగుడ్డు గురించి ఏం మాట్లాడతాం. ఐటీ శాఖ ఎన్ని కంపెనీలు తెచ్చాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమని. దగ్గర 3 సంవత్సరాల దాకా ఉన్నట్టున్నాడు. అందరూ సంవత్సరానికి ఊడిపోయినాయి మంత్రి పదవులు, ఈ 2-2.5 ఉన్నట్టున్నాడు. ఏం తెచ్చాడు, ఎన్ని కంపెనీలు తెచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఒక ఉద్యోగం చెప్పమని. అరే బాబు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పమని. అదేమంటే రోజా కూర్చోబెట్టుకుని ఏదో యాత్ర ఏదో చేశాడు. మా రోజా పక్కన కూర్చోవడం వల్ల 6 నెలల జైలు శిక్ష ఎంతో అమౌంట్ పడిందిగా రీసెంట్గా, నిన్నే అయినట్టుంది. కోర్టు కంపల్సరీగా జైల్లో పెడతారు 6 నెలలు. మరి ఊరుకోరు, 6 సంవత్సరాలు 6 నెలలు కోర్టు తీర్పిచ్చినట్టుంది కదా దాని గురించి. అదంతే పోయి రోజా పాపం పక్కన కూర్చుంది అధ్యక్షులు, పడింది పాపం. అంటే 70,000 మంది ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణానికై 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అమర్నాథ్ గారు అంటున్నారు. దీనిపై మీరు సిగ్గు లజ్జ అనేది ఏమన్నా ఉందా? నిన్న రీసెంట్గా మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది, విజయవాడలో 20 లక్షల మంది ఉన్నారు, మచిలీపట్నంలో 10 లక్షల మంది ఉన్నారు, గుంటూరులో 15 లక్షల మంది ఉన్నారు. చెవుల్లో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు? అర్థం కావట్లేదు. చెవుల్లో ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు? మీ నాయకులు చెప్పిన మాటలే మీకు వినపడతలేదు అంటే మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఇలాంటి ఎదవలను తీసుకొచ్చి రాజకీయంలో కూర్చోబెట్టింది, మంత్రి పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడుగానే ఆలోచించాలి. పనికి మాలిన ఎదవలు, పనికి మాలిన మాటలు. ఏం తెలుసా నీకు? అమరావతి గురించి ఏం తెలుసు, గుంటూరు గురించి ఏం తెలుసు? ఒక్కసారి వెళ్ళి గొడ్డువారం ముద్దది నువ్వు తెలిసిద్ది నొప్పి అనేది ఏందని. ఏం తెలుసా నీకు గుంటూరు గురించి? మళ్ళీ పోయి గుడివారి పేరు పెట్టుకున్న పరువు తీయటానికి కొడాల నాని గారి పేరు. అంటే అమరావతికి ఇప్పటివరకు కూడా కారిడార్ లేదని చెప్పి ఆయన అమర్నాథ్ గారు మాట్లాడుతారు. ఎవడే కారిడార్ లేని, గారికోడ్డు లేని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు బ్యారేజీ, ఇంకో బ్యారేజీ వంతెన పడలా
ఆపాడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మరి మనంగా పడుతుంది బ్యారేజీ. మరి ఇంకేం కావాలి? మీ ఎమ్మెల్యేలు మంత్రులు రేపే వెళ్ళబోతున్నారు క్వార్టర్స్ లోకి, 2-3 రోజుల్లో ఓపెన్ అయిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నారు? ఆ నారాయణ గారి చోట్ల 28 కల్లా ఒక కదలికనే మొదలవుతుందని చెబుతున్నాడు. క్లారిటీగా అన్ని చూపిస్తున్నారు. ఇంకా మీలాంటి యాదవులు మునుగుద్ది తొనిగిద్ది. ఏందా మునిగేది? ప్రపంచం మొత్తం మునిగినా కానీ వచ్చి చేరేది ఆడకే. ఓకేనా? ప్రపంచం మొత్తం మునిగే నీళ్లు మొత్తం వచ్చి చేరేది ఆడకే. మరి ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? అంత చేరినా కూడా గుంటూరులో 100 అడుగులు లోపలికేసిన నీటి బొట్టు దొరకదు తెలుసా? మరి ఏం తెలుసు యాదవులకి? నీటి విలువ ఏం తెలుసు? నీరు ఏడ ఉండిద్ది ఏం తెలుసు? పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది తెలుసా యాదవులకి? గుంటూరులో కాఫీ పొడి ఫ్యాక్టరీ ఉంది. ఎంత లిక్విడ్ అది, ఎంత భూములు నాశనం అవుతున్నాయి. అయినా ఉంటుంది. ఎన్ని దగ్గర 60-70 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఎవరైనా గెలిచారు దాన్ని? కోకోకోలా ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఆడే ఉన్నాయి. ఏం తెలుసని మాట్లాడుతున్నారు వీళ్ళకి? కృష్ణా గుంటూరు గురించి మాట్లాడే అర్హత లేని ఎదవలు వీళ్ళు. ఇంకోసారి అమరావతి గురించి మాట్లాడితే పరమ చండాలంగా తిట్టాల్సి వచ్చిందని మేము ఉంటాం. మొన్నటి దాకా గుడివాడ అమర్నాథ్ గారు కోడిగుడ్డు అన్నారు. మరి ఇప్పుడు ఏంది ఏదో బాతుగుడ్డు పేలినట్టు మరి జైలు అది ఇది అని అంటున్నారు. ఏం సార్ ఆయన కథ ఏంది? ఏముందండి, చేసినటువంటి పాపాలు ఊరకనే పోవు, ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా అహంకారంతో చేసినటువంటి పనులు, అన్యాయం చేసినటువంటి పనులు, దుర్మార్గం చేసినటువంటి పనులు ఇవాళ మన గుడివాడ అమర్నాథ్ గారికి, కోడిగుడ్డు మంత్రి గారికి, మాజీ మంత్రికి కోడిగుడ్డు గారికి 23 సంవత్సరాలు జైలు శిక్ష పడడం నిజంగా ఇప్పటికైనా సిగ్గుపడతాడేమో అనుకుంటున్నాను. ఏమీ తెలియకపోయినా ఏదో గొప్పగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. కానీ అవకాశం వచ్చి మంత్రి పదవి వచ్చినప్పుడు దిగజారిపోయి అసలు మంత్రి పదవికే కలంకం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా గుడివాడ అమర్నాథ్ గారు. మా అని ఎందుకంటున్నా అంటే మా ఏరియాలో కూడా ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు అభిమానులు మేము. కాబట్టి నేనేమంటానంటే ఈవేళ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి తప్పుల వల్లే శిక్ష పడిందని చెప్పి అనుకుంటున్నాను నేను. రోజా గారు కూడా వెళ్ళారు. రోజా గారు రావడం వల్ల కలిసి రాలేదని ఆయనకి విమర్శలు చేస్తారు. రోజా ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. వాడు బతుకు బస్టాండే. ఆడు అమర్నాథ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అవ్వచ్చు, మాజీ మంత్రి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డికే 11కు దరిద్రం పడితే అమర్నాథ్ అంటే ఆఫ్టర్ ఆల్ కోడిగుడ్డు. వాస్తవంగా ఈవేళ అమర్నాథ్ చేసినటువంటి తప్పు కంటే కూడా రోజాను పక్కన పెట్టుకోవడం వల్ల శిక్ష పడిందేమో అనుకుంటున్నాను నేను. అంత దరిద్రం, అంత ఐరన్ లెగ్గు, అంత నీచ నికృష్ట దరిద్ర కొట్టు రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే రోజా. ఆమె వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంత దుర్భర స్థితి, ఇంత దరిద్ర కొట్టు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. 151 ఇచ్చిన తర్వాత కూడా ఏవో కొన్ని సీట్లు పోతాయనుకున్న 11 పడిపోతాడంటే ఇది రోజా చేసినటువంటి పని వల్లే అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. నిజం కూడా అదే. ఈ మధ్య దొరుకుతుంది, తప్పనిసరిగా దాన్ని జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటది. మానవత్వం లేని పశువులా మారిపోయింది ఈ మధ్య రోజా గారు. ఆ పశువుని బంధించి జైల్లో వేసే సమయం ఆసన్నమైంది కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఆమె దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీ బయటకు వచ్చింది. ఇంకా దుర్మార్గాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నీచమైన దరిద్రగొట్టైన విష సంస్కారం ఉన్నటువంటి రోజాకి మాత్రం ఖచ్చితంగా ప్రకృతి సహకరించదు, ప్రభుత్వం సహకరించదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి తగిన గుణపాఠం చెప్పి ఆమెను జైల్లో వేసే సమయం కూడా ఆసన్నమైంది. తొందరగా వేయాలి. కాకపోతే చట్టం మంత్రిగా చేసింది. మరి బైరెడ్డి గారికి ఏం సంబంధం సార్? బైరెడ్డి గారిని కూడా ఇరికిచ్చింది. వాళ్ళిద్దరు కుమ్మక్కయ్య ఒక 300 కోట్ల వ్యవహారంలో తలదూర్చి ఏవేవో చేసుకున్నారు వాళ్ళు. ఆడుదాం ఆంధ్ర ఒకటి, క్రికెట్ బెట్టింగ్ చాలా చేసినట్టున్నారు. ఒకటి బయటకు వస్తుంది. ఆయన కూడా ఏదో పెద్ద సూపర్ స్టార్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట్లాడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఉంటే మాలాటోళ్ళు మాట్లాడకుండా ఉంటాం. నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వాడేదో పెద్ద గొప్ప నాయకుల్లాగా అక్కడ ఏదో చిల్లర రౌడీలు చేసుకుంటా వాడిని బెదిరిస్తున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ అయిపోతాడు ఎవడైనా? పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ, నమ్మకం, బాధ్యత, భరోసా, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ అవుతాడు తప్ప ప్రజల్ని పీడిస్తూ దౌర్జన్యాలు చేసేవాడు ఎవడు కూడా పవన్ కళ్యాణ్ కాలేడు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వాడు పతనం అయిపోతాడు. కాబట్టి నేను ఏమంటానంటే ఈవేళ పాపం పండింది గుడివాడ అమర్నాథ్కి. ఎందుకంటే ఏమి తెలియపోయినా పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గం మావాడు అని చెప్పేసి గుడివాడ గురునాథరావు గారి అబ్బాయిని అమర్నాథ్ని మనం కడుపులో పెట్టిన చూసుకుంటే
వాడు కత్తిలా తయారైపోయి పేగులు తెంపేశాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని విమర్శించకూడదు, అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషినే అని చెప్పి చాలా మంది చెప్పిన అహంకారం, మంత్రి అనే అహంకారంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా విమర్శించిన వ్యక్తుల్లో వీడొకడు. అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడాడు. అంటే ఏం 20,000 మాట్లాడుతాడు? జనాభా ఉన్న అమరావతిలో 1,00,000 కోట్లు ఎందుకని చెప్పి ఈ రోజు అవును, వీళ్ళకి ఏముంది, ముందు చూపు తెలియదు. ఈవేళకి ఇవాళ లాభాలు రావాలంటే దోసుకోవాలా. ఒరే ఎదవల్లారా, భావితరాలు భవిష్యత్ తరాలు ఒకటి ఆలోచించండి. వేళ అమరావతి గురించి మాట్లాడే ప్రతి దరిద్రుడికి ఓ మాట చెప్తున్నా, భావితరాలు అంటే మనం అనిపిస్తే కాదురా, మనం అనిపిస్తే మనం భావితరాలు. భావితరాల కోసం మనం ప్లానింగ్ చేసిన నాయకుడు. వేళ ఈ కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు ఎంత దుర్గంధం చేయలేదు ఎవరికైనా తెలుసా? నేనున్నాను ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో దీన్ని కట్టారు. వేల మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహ్లాదాన్ని సంతరించుకుంటూ తిరుగుతున్నారంటే అది ముందు చూపు. అంటే ఆయన పొగడాలని కాదు, ఏ చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకో కేసీఆర్ను పొగడాలని నా ఆలోచన కాదు. ఏదేమైనా భావితరాలకు పునాదులు వేయడం అంటే, భవిష్యత్తును ఆలోచించడం అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఫలాలు మన పిల్లలకు అందుతాయి తప్ప మనకు అందువు అని చెప్పి చాలా మంది ఇరితనంగా మాట్లాడుతున్నారు గురువారి గున్నారలా. అదే కాకుండా కొంతమంది అంటున్నారు ఏం జరుగుతుంది ఎరిపప్పులారా. మనం ఏదన్నా నిర్మిస్తే భావితరాలు బాగుపడతాయి, మన బిడ్డలు బాగుపడతారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప మన కోసం ఇప్పుడు ఒక చెట్టు నాటితే మనం ఫలం అనుభవించేస్తామా? మన పిల్లలు మన మనవాళ్ళు అనుభవిస్తారు. ఆ రకంగానే వ్యతిరేకం కాదని చెప్పి అమర్నాథ్ గారు అది కావాలని డ్రామా ఆడుతున్నారా? అప్పుడు సిఆర్డిఏ పరిధిలో వీడు చెప్పినటువంటి 3 ప్రాంతాలు ఉన్నాయి. సిఆర్డిఏ పరిధిలో 3 ప్రాంతాలు. హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఎటు చూసినా 100 కిలోమీటర్లు. మొత్తం కానీ రాజధాని కాదు కదా, మన రాజధానిని పిలుచుకునేది హైదరాబాద్ ఒకటే. కానీ ఇన్ని సిటీలు డెవలప్ అయిపోవడానికి కారణం రాజధాని చుట్టూరు డెవలప్ అవుతుంటది. ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అమరావతి మనము 2 లక్షల కోట్లు పెట్టాలా, 5 లక్షల కోట్లు పెట్టాలి, ఎరిపప్పులు అంతా వెళ్ళు అంటే ప్రజలను మోసం చేస్తున్నారు. రాజకీయంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 2 లక్షల కోట్లు ప్రభుత్వం ఎందుకు పెడతాదిరా బాబు? ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి కొన్ని ప్రభుత్వ భవనాలు కడితే కొంతమంది ఐటీ కంపెనీలు కానీ వీళ్ళు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళు కానీ నిర్మించి మన భావితరాలకి భరోసాగా నిలబడతారు. 2 లక్షల కోట్లతో అవదు, 10 లక్షల కోట్లు అవ్వచ్చు, 20 లక్షల కోట్లు అవ్వచ్చు. అవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామితో అవుతాయి తప్ప ప్రభుత్వంతో కాదు. వీళ్ళు ఏమంటున్నారు, 2 లక్షల కోట్లు నాశనం చేస్తారు చంద్రబాబు. ఎక్కడి నుంచి చేస్తాడు చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు? ప్రైవేట్ ఎవడో కట్టుకుంటాడు, వచ్చి 10 మందికి దారి చూపిస్తాడు. వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్లయితే వేల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు. ఆ పెట్టుబడి కూడా మన ఖాతాలో, గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవాలా? కాబట్టి అక్కడ భవిష్యత్తు ఉంది. అమరావతి ఖచ్చితంగా మావిఘన్ ఈ జగన్ మాట్లాడిన మాటల్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు దాకా కూడా ప్రభావితం అయ్యి వేళ పెద్ద రాజధానిగా నిలవబోతుంది అమరావతి రాజధాని. దానికి ఇతనికి మరి ఏదో గన్నని చెప్పి తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ గన్నలు గొడ్డలు మాట్లాడకూడదు. అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పి కలగనండి, కళ సాకారం చేయండి అంతే తప్ప ఇలా ఇష్టానుసారంగా మాట్లాడి మీరేదో పెద్ద రాజకీయవేత్తలాగా ఏదో కొత్త చరిత్ర, కొత్త మాటలని సృష్టిస్తున్నామని చెప్పేసి అనుకోవడం కాదు. మావిగన్ అంటే దానికి ఎక్కడ గూగుల్లో ఎత్తుకున్నా నాకు అక్కడ పర్యాయ పదం దొరకలేదు. ఈ మధ్య అంటున్నారు చాలా మంది, కడప నుంచి కా తీసుకో, పులివెల్లి నుంచి పూ తీసుకో, నువ్వు ఏలూరు నుంచి ఏ తీసుకుంటే ఎరుపు అవుతావు అని. ఎర్రి పప్పు అవుతాడు ఎవడైనా కానీ దాని గురించి మాట్లాడితే అవన్నీ వద్దు, అనవసరం మాట్లాడద్దు. అమరావతి దేవతల రాజధాని, మన భవిష్యత్ రాజధాని అమరావతి. ఖచ్చితంగా అమరావతి మన బిడ్డల రాజధాని, మన బిడ్డల రాజధాని అని చెప్పి గుర్తుంచుకోవాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.